కేంద్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యేకించి దయచేసి పుట్టలేదు. మీరు అందరిలాంటి మనుషులే. మీరు రక్షణ వలయాల్లో కూర్చొని మీరు శాసించండి, బాధ్యతలు తీసుకున్నాను, మేము వాటిని గౌరవిస్తాం. కానీ అది మీ వ్యక్తిగత ప్రతిష్టలకో లబ్ధికో మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మీద రుద్దాలనుకుంటే మటుకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మీకు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయి. దయచేసి వాటిని మీరు మర్చిపోకండి. మీకు ప్రజలు బానిసల్లా కనిపిస్తున్నారేమో. బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు వచ్చే రాబోయే కాలం. నేను మొన్న ఈ మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను. కొంతమంది ఇబ్బంది కలగచ్చు. అదే నాకు తెలుసో తెలియకుండా తెలిసే మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే, దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో అక్కడ హెడ్లైన్స్ అవ్వవు, నేషనల్ హెడ్లైన్స్లో. తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు, దృష్టి రాదు. అప్పుడు ఇలాంటి సమస్య ఉందా రాదు తెలంగాణకని అలా అందరూ కదిలి వచ్చారు. కానీ ఢిల్లీలో ఒకటి తుమ్మినా, ఒకళ్ళెవరో కాలు జారి పడిపోయినా అది మొత్తం జాతీయ న్యూస్. అంటే మీరు రాష్ట్రం దేశం అన్నీ ఒక సమిష్టి ఇది అనుకున్నప్పుడు మీరు ఎందుకు సమానమైన అవకాశాలు ఇవ్వరు? జాతీయ స్థాయి పత్రికలు కూడా అర్థం చేసుకోవాల్సింది. దక్షిణాదికి కూడా మీరు దయచేసి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని కూర్చోబెట్టి ఎంతసేపు ఉత్తరాది తాలూకు న్యూస్నే మాకు రుద్దితే దక్షిణాది తాలూకు మీరు చెప్పరా? మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా? మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? రోడ్ల మీదకి రావాలా మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. దీని కారణం కూడా మీరు ఒక రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు, దక్షిణాది రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు తేలిగ్గా 12 గంటల్లో విడగొట్టగలిగిన మీకు యూపీ కానీ విదర్భ కానీ 4 రాష్ట్రాలుగా విదర్భని మహారాష్ట్ర నుంచి విడగొట్టాలని, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు విడగొట్టాలని ఎప్పటి నుంచో ఉంది. దానికి ఈ రోజున మీకు 100% మీకు 300 పైన మెజారిటీ ఉంది. మీకు మొత్తం మెజారిటీ ఉంది. ఈ రోజున మీరు ఏ పాలసీ అనుకుంటే ఆ పాలసీ మీరు చేయగలుగుతారు, ఏ బిల్ ఆ బిల్ పాస్ చేయగలుగుతున్నారు. అలాంటిది మీరు ఇప్పుడు ఎందుకు విడగొట్టట్లేదు? అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం? నాకైతే అదే కనిపిస్తుంది. ఇక్కడున్న దక్షిణాది ప్రజలు ఎక్కువ మంది మేధావులు కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళందరి తరపున నేను మీకు ఈ మీడియా ముఖంగా ఈ మాట చెప్తున్నాను మీకు.